చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కోసుకో కాదు, ఏంటంట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కోసుకో అన్నారనుకో, కోసుకోగలమా? ఆహా. మనం ఎవరినైనా ఇతరులను కోస్తాం, మనం ఇతరులకు వస్తాం. కోపం వస్తే కోస్తాను అంటారు. ఇతరులను కోసే వాళ్ళమే మనం. కానీ బింకములాడు పెదవులను యెహోవా కోసివేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దీర్ఘకాలము బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, మేలు నందుచూ బ్రతకాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను భద్రం చేసుకో. నాలుకను భద్రం చేసుకోవాలి.